ఓం గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ జయ గురు ఓం. ప్రతిసారి నేను చదువుతూ పోతున్నాను. ఎవరికైనా అనుమానాలు ఏమైనా ఉంటే అడగాలనుకుంటే అడగచ్చు, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. ఎవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? స్వామి, లాస్ట్ టైం ఇది నాకు డౌట్ వచ్చింది. అంటే మేము లాస్ట్ టైం చదివిందే మళ్ళీ చదువుతున్నాం అన్నమాట. అక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, కరెక్ట్ గా సెంటెన్స్ గుర్తుకు రావట్లేదు, కానీ పని చేసేటప్పుడు ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కదా. కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అక్కడ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పని ఇలా జరిగితే బాగుంటుందా, అలా జరిగితే బాగుంటుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం కదా. అంటే ఒక మొక్క పెడుతున్నాను, ఈ మొక్కని ఇటువైపు పెడితే దానికి బాగా ఉంటుందా, అటువైపు పెడితే దానికి బాగా ఉంటుందా అని. మరి అక్కడ అది క్రమంగా మార్పు వస్తుంది. మీరు చేస్తూ ఉంటే చేసేటప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయం వచ్చింది, నేను కాదు కర్త అంటే. నిర్ణయం వచ్చింది, ఆలోచనలు వచ్చినాయి, నిర్ణయం వచ్చింది. ఏ ఆలోచన మనం తయారు చేయటం లేదు. మన ఒంటి మీద ఉన్న వెంట్రుకలు, ఆ వెంట్రుకల మధ్యలో వచ్చి చెమట బిందువులు, ఇవన్నీ మనం తయారు చేసే వాళ్ళందరూ వస్తున్నాయి. అట్లాగే మనసులో ఉన్న ఆలోచనలు కూడా వాళ్ళందరూ వస్తున్నాయి. ఇది యథార్థం. దీన్ని గుర్తిస్తే నిర్ణయం నేను తీసుకున్నాను అని ఎప్పుడు అనిపించినా దాని తర్వాత క్యాన్సిల్ చేయాలి. నిర్ణయం తీసుకోవడం కదా, నిర్ణయం వచ్చింది. ఏ విధంగా వచ్చింది అంటే, అంతకుముందు అందులో ఉన్న వాసనలు, దాని అలవాట్లు, కోరికలు, వాటిని బట్టి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను నిర్ణయం తీసుకోవట్లేదు. నేను సరిగ్గా ఆలోచించి తీసుకోకపోతే చెడిపోతుందేమో అంటే, చెడిపోవడం మంచిపోవడం బాగుండటం అనేది ఏం లేదు. ఎట జరిగితే ఎట జరుగుతుంది. పెరుగుతుంది. ఏదో నిర్ణయం వచ్చింది జరిగిపోతుంది, నిర్ణయం వచ్చింది జరిగిపోతుంది, నిర్ణయం వచ్చింది అంటే ఈ దృష్టితో దాన్ని చూడాలి. నిర్ణయం వస్తుంది, పనులు జరుగుతాయి, అంత ఇంతకు ముందు ఉంటుంది. మార్పు ఎక్కడంటే చూసే పద్ధతులు. నేను అనేది లేకుండా అది వచ్చింది, జరిగింది. దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే కొంతకాలంగా ఏమవుతుందంటే, నిర్ణయం అప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. పెద్దగా ఆలోచించకుండానే ఏం చేద్దాం అనిపిస్తుంది, ఏదో వచ్చేస్తుంది. ఎందుకని మనకి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనే కోరికలు తగ్గుతూ ఉన్న కొద్దీ నిర్ణయం ఎట్లయితే ఏంటి అన్న స్థితి వచ్చినప్పుడు ఆలోచించకుండానే నిర్ణయం వచ్చేస్తూ ఉంటుంది. ముందు కనుక ఆలోచించకుండా అనేది వస్తుంది, చేసేస్తుంటారు. అవన్నీ క్రమంగా వస్తాయి. ప్రస్తుతం ఏం చేసిందంటే, అయిపోయిన తర్వాత అయినా సరే నేను ఆకర్షను, నేను నిర్ణయం తీసుకోలేదు. ఓకే స్వామి. సరే, నెక్స్ట్ కింద చదివిన దాన్ని ఒకసారి త్వరగా చదివేసి తర్వాత ఇవాళ దానికోసం సంసారాన్ని తరించే క్రమం అంటూ వశిష్ఠ మహర్షి సారాంశాన్ని చెప్పారు. కిందటి అధ్యాయం చివరిలోని సారాంశం చెప్పారు. మళ్ళీ ఈ అధ్యాయం మొదట్లో కూడా ఉపశమ ప్రకరణం మొదలైంది. ఇందులో కూడా మొదట్లో సాధకులకు పనికొచ్చేటట్టుగా ప్రపంచం అంతా కళ లాంటిది, అంతా పరబ్రహ్మమే, రెండవది లేదు అని గొప్ప తత్వాన్ని
చెప్పి కూడా మళ్ళీ సామాన్య సాధకులకు ఉండేటువంటి ఇబ్బందులు గుర్తులు పెట్టుకుని ఏ విధంగా మనం ముందుకు సాగాలి అనే దాని గురించి కూడా అక్కడక్కడ చెప్తూ ఉంటారు. ఆ ఘట్టం కిందసారి వివరంగా చూసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా చదివేసి తర్వాత దానికి వెళ్దాం. రాఘవ, ముందు మనుషుడు శాస్త్రాభ్యాసం చేత, తీవ్ర వైరాగ్యం చేత, సజ్జన సాంగత్యం చేత మనస్సును శుద్ధపరచి, శాస్త్రాభ్యాసం, వైరాగ్యం, సజ్జన సాంగత్యం జ్ఞాన యోగ్యంగా చేయాలి. మనస్సుకు అర్హత వస్తుంది. తరువాత శాస్త్రజ్ఞులు, బ్రహ్మనిష్ఠులు అయిన సద్గురువులను సమీపించాలి. పిదప గురూపదిష్ట మార్గాన్ని అవలంబించి క్రమంగా పరమ పవిత్రమైన ఆత్మపదాన్ని పొందాలి. పరిశుద్ధమైన విచారణ చేత జీవుడు ఆత్మ చేత ఆత్మను చూడగలుగుతాడు. సిద్ధాంతంలో ఇట్లాంటివి కొంచెం కష్టం. ఆత్మతో ఆత్మ చూస్తుందా, మనసు చూస్తుందా? ఒక్కోసారి మనస్సు ఆత్మను చూస్తుందంటారు, ఒక్కోసారి ఇక్కడ ఆత్మ చూస్తుంది అంటారు. ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది. సిద్ధాంతం వివరించాలంటే కష్టం. ఆత్మ చూస్తుంది. పల్లానికి ప్రవహించే స్వచ్ఛమైన జలం త్రోవలోని ఇసుకను తొలగించి వేసేటట్లు విచారం చేత ఆత్మతత్వాన్ని ఎరిగిన వాని బుద్ధి సమస్త మానసిక దుఃఖాలని అంతమొందిస్తుంది. అది విచారణ చేస్తే సమస్త మానసిక దుఃఖాలు పోతాయి ఆత్మ విచారణ చేత. ఓ మానవులారా, ఆత్మను తెలుసుకోలేకపోవటమే దుఃఖహేతువు. దాన్ని తెలుసుకుంటే అనంత శాంతి. నశించే ఆత్మతో కలిసి ఉన్న ఆత్మని వేరు చేసి మీరు స్వస్థతని పొందండి. నశించే ఆత్మతో కలిసి ఉన్న ఆత్మని, ఇదండి సారాంశంగా తీసుకోకుండా, నశించే ఆత్మ అంటే మారిపోయేటటువంటి ఆత్మ అంటే ఈగో అంటాం మనం, అహంకారం. నేను అంటూ ఉంటుంది కానీ నశించిపోతూ ఉంటుంది. అందులోనే నశించిన భాగం కూడా ఉంటుంది. అది శుద్ధమైన ఆత్మ. శుద్ధమైన ఆత్మ, మారిపోయే ఆత్మ రెండు కలిసి ఉంటాయి. అది వేరు చేయడం. నశించే ఆత్మతో కలిసి ఉన్న ఆత్మని, మారకుండా ఉండే ఆత్మని వేరు చేసి మీరు స్వస్థతను పొందండి. ఇంకా రకరకాలుగా చెప్తున్నాడు. ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ప్రకృతిని, ఆత్మని వేరు చేయి అని ఉపయోగిస్తారు. ఇక్కడ నశించే ఆత్మను అన్నారంటే ప్రకృతితో కలిసిన ఆత్మ. ఓ మనుషులారా, బురదలో పడ్డ బంగారానికి బురదతో సంబంధం లేనట్టు నిర్మలమైన మీ ఆత్మకు కూడా దేహంతో ఏమీ సంబంధం లేదు. పద్మపత్రం మీద అంటే తామరాకు మీద నీటి చుక్క, పద్మానికి ఆధారమైన మహాజలం, ఈ రెంటిలో ఉపాధి మాత్రమే భేదం. రెండు కలిసి పక్కన చెప్పాడు. నీరు, తామరాకు కింద నీరుంది, తామరాకు మీద కూడా బొట్టుంది. ఇక్కడ ఒక బొట్టు చిన్న నీటిలాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నీటి బొట్టు అంటే కింద దొరుకుతుంది. కింద నీరే ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఇంకోటి ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రత్యేకంగా ఏం లేదు. ఎట్లా ప్రత్యేకంగా లేదని చెప్పొచ్చు అంటే జ్ఞానమయమైన దృష్టితో. కన్ను చూపించడానికి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేరుగా ఉన్నట్టు చూపిస్తుంది. జ్ఞానమయమైన దృష్టితో చూసినప్పుడు రెండు ఒకటే అని మనం చెప్పగలుగుతాం. ఆ జ్ఞానమయమైన దృష్టి కావాలి అనమాట చెప్పేది. రెండు పదార్థంలో ఒక్కటే అని నేను చేతులు పైకెత్తుకొని ఘోషిస్తున్నాను. ఎవరు? వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. రకరకాలుగా చెప్తున్నారు. చూడండి, ఇంత కవిత్వం అన్నమాట. రకరకాలు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను చేతులు పైకెత్తుకొని ఘోషిస్తున్నాను, అయినా ఎవ్వరూ నా మాటలు వినటం లేదు.
మాటలు వినడం లేదు అని వశిష్ఠ మహర్షి కొంచెం బాధపడుతున్నట్లుగా, ఎంత కవిత్వం చెప్తున్నాడు. సుఖ దుఃఖాలు దేహానికి కావు, సర్వాతీతమైన ఆత్మకి కావు. విచారిస్తే ఎట్లా ఉంటుంది? అది జడ పదార్థం, శరీరానికి ఏంటుంది? ఆత్మ ఇప్పుడు స్వచ్ఛమైన దానికే ఉంది. కాబట్టి ఎవరికి కావు అనాలి. కేవలం అజ్ఞానానికి అవి, ఆ అజ్ఞానం నశిస్తే అప్పుడు ఎవరికి? ఓ రామ, యథార్థంగా దుఃఖం గాని, మోహం గాని, జన్మ గాని, జన్మను పొందేది కానీ లేదు. ఏది ఉన్నదో అది ఉండనే ఉంటుంది. ఇది శుద్ధమైన జ్ఞానం. ఏది ఉంటుందో అది ఉంటుంది అని తెలిసి దుఃఖరహితుడు ఒక ద్వంద్వాల నుండి విడిబడి యోగక్షేమాలు లేనివాడవై ఆత్మవంతుడవై శోకరహితుడవై ఉండు. అంటే ఫైనల్ గా అచీవ్ చేయవలసినటువంటి స్థితి. ఓ రాఘవ, తమ్ముడవు, స్వస్థ చిత్తుడవు, స్థిర బుద్ధివి, దుఃఖరహితుడవు, శాంత చిత్తుడవు, మౌనివి, ఉత్తమ మణివలే స్వచ్ఛుడవు అయి తాపరహితుడవు కా. ఓ రాఘవ, అవిద్య దాని కార్యాలు లేనివాడవై, సంకల్పాలు లేనివాడవై, స్థిర బుద్ధి స్వాధీన చిత్తం కలిగి ప్రాప్తించిన వ్యవహారాలను చేస్తూ, ఇదంతా ఏంటి? తత్వం తెలుసుకున్న తరువాత జీవన్ముక్తి ఏ విధంగా ఉండాలి? ద్వంద్వాల నుండి విడిబడి యోగక్షేమాలు లేనివాడవై ఆత్మవంతుడవై శోకరహితుడవై ఉండు. ఓ రాఘవ, తమ్ముడవు, స్వస్థ చిత్తుడవు. నన్ను 6 తర్వాత ఏమన్నా శాంత చిత్తుడవు, మౌనివి, ఉత్తమ మణివలే స్వచ్ఛుడవు అయి తాపరహితుడవు కా. ఓ రాఘవ, అవిద్య దాని కార్యాలు లేనివాడవై, సంకల్పాలు లేనివాడవై, ధీర బుద్ధి స్వాధీన చిత్తం కలిగి ప్రాప్తించిన వ్యవహారాలను చేస్తూ, ప్రాప్తించిన వ్యవహారాలు అంటే మనకు కావాలని కల్పించుకోవడం కాదు, ప్రాప్తించిన వాటందరూ వస్తూ ఉంటాయి. వ్యవహారాలను చేస్తూ ఏ దుఃఖము లేకుండా ఉండు. రాఘవ, వీతరాగుడివి, చింతారహితుడివి, నిర్మల చిత్తుడివి, పాపవర్జితుడివి అయి ఏ పదార్థాన్ని త్యజించకుండా, గ్రహించకుండా ఉండి దుఃఖరహితుడివి కా. ఓ రామా, ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఏ వాంఛ లేక గ్రహణం, త్యాగం అనేవి లేకుండా పాపరహితుడవై ఉండును. దేన్ని ప్రత్యేకంగా కోరకుండా ఏది ప్రాప్తిస్తే దాన్ని చేస్తూ ఉండమన్నాడు. ఏ పదార్థాన్ని త్యజించకుండా, అంటే దాంట్లో వచ్చింది చిటి ఒడ్డు అని అనాల్సిన పని లేదు, వస్తూ వచ్చింది చేయటమే. ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఏ వాంఛ లేక గ్రహణం, త్యాగం అనేవి లేకుండా, అంటే ఒకదాన్ని వదులుకోవడం, ఒకదాన్ని తెచ్చుకోవడం, ఈ రెండు లేకుండా. రెండు లేకుండా ఎట్లా కుదురుతుంది అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. నేను గ్రహించాను, నేను వదిలాను అని లేకుండా జరిగిపోతూ ఉంటుంది. పాపరహితుడవై ఉండు. ఓ రామ, ప్రపంచంలో ఇదంతా ఉపశమ ప్రకరణానికి ఇంట్రడక్షన్. ఇప్పుడు తర్వాత ఇంకొక కథ చెప్పబోతున్నారు, జనక మహారాజు కథ. దానికి ఉపోద్ఘాతంగా చెప్తున్నారు. ఓ రామ, ఈ ప్రపంచంలో ప్రాణులు 2 రకాలుగా మోక్షం పొందుతాయి. వాటిలో మొదటిది గురూపదిష్ట మార్గాన్ని క్రమంగా అనుష్ఠించటం. ఇది ఒక జన్మలో గాని అనేక జన్మల్లో గాని సిద్ధిని కలగజేస్తుంది. ఇక రెండవది, కొంత పరిపక్వ చిత్తం కలవానికి ఆకాశం నుండి పండు రాలిపడ్డట్లు స్వయంగా
ఆత్మ విచారం చేత శీఘ్రంగా జ్ఞానం కలుగుతుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇందులో 2 రకాలు చెప్పారు. ఒకటి క్రమక్రమంగా, అంటే ముందు పలకా బలపం తీసుకుని నేర్చుకుంటూ వస్తాం. క్రమక్రమంగా చదువు, అదొక పద్ధతి అయితే. ఇంకో పద్ధతి అనేది ఒక్కసారి ఊడిపడుతున్నాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పెద్ద వయసు వచ్చినాక మొదలు పెడతారు. పెద్ద వయసు వచ్చినాక మొదలు పెట్టి వాళ్ళకి ఆసక్తి ఉంటే వయోజన విద్య అంటుంటారు. చకచకచకగా నేర్చేసుకుంటారు. కొంతమంది ఉంటారు కాలేజీ, యూనివర్సిటీ మొదలైన చదువు ఏం లేకపోయినా ఏదో ఒక రంగంలో వాళ్ళ ప్రతిభ చూపిస్తే వాళ్ళకి గౌరవ డాక్టరేట్ అంటాడు. ఎంత చదువుకున్న వాళ్ళకి ఏదో వస్తుందో అది ఇచ్చేస్తారు. అట్లా ఇక్కడ ఆత్మ విద్యలో కూడా ఎన్నో రకాలుగా రావచ్చు. కారణం ఏంటి అంటే ఇదే రకం అని లేదు. ఆత్మ అందరిలోనూ ఉంది, ఎప్పుడు ఉంటుంది, ఏ క్షణంలోనూ బయటపడవచ్చు. ఇప్పుడు చాలా దుర్మార్గుడు అండి అన్నాం అనుకుంటే దుర్మార్గుడిలో మార్పు రావచ్చు, ఒక క్షణంలో మార్పు రావచ్చు, తర్వాత ఆత్మజ్ఞానం కూడా కలగవచ్చు. అటువంటి కథలు కూడా ఉన్నాయి. సరే, ఇంతకుముందు మనం కొన్ని చూసాం. ఎవరు? ఐందవ ఉపాఖ్యానం. వాళ్ళు తపస్సు చేసి బ్రహ్మలైనారు. కట్టడి తపస్సు చేసి బ్రహ్మ జ్ఞానాన్ని పొందింది. ఇట్లాంటి కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఊడిపట్టం. ఆకాశంలో అంటే చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో పైనుంచి పండు రాలి ఒళ్ళో పడింది. అట్లా ఆకాశం నుండి పండు రాలిపడ్డట్టు స్వయంగా ఆత్మ విచారం చేత శీఘ్రంగా జ్ఞానం కలుగుతుందా, తొందరగా అయిపోతుంది. మరి వాళ్ళకి శాస్త్రాలు, గురువులు బోధించడం ఇదంతా ఉంటుందా ఉండదా అంటే అదొక పద్ధతి. దాన్ని అంటే ఉన్నట్టుగా స్వీకరించాలి. ఎవరైనా గట్టిగా అడిగితే ఏం చెబుతారంటే వాళ్ళు పూర్వజన్మలోనే చేసి ఉంటారు, అందుకని వాళ్ళ చిత్తం తగినంత పరిపక్వత వచ్చింది కాబట్టి వాళ్ళకి ఈ జన్మలో చాలా తొందరగా వచ్చినట్లు అనిపిస్తోంది. మళ్ళీ మొదటి మెట్టు నుంచి రాక్కర్లేదు. సరే, ఇప్పుడు దీన్ని చూపడానికి గాను ఒక పూర్వ వృత్తాంతాన్ని చెబుతాను విను. పూర్వ వృత్తాంతం జనక మహారాజు కథ. జనక అనేటువంటివి మనకి చాలా చోట్ల వస్తుంది. రామాయణంలో వస్తుంది, భారతంలో వస్తుంది, అష్టావక్ర గీతలో వచ్చింది, మనకి త్రిపుర రహస్యంలో వస్తుంది, అట్లాగే ఇక్కడ యోగ వాసిష్టంలో వస్తుంది, బృహదారణ్య ఉపనిషత్తులు చాలా చోట్ల వస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ కొంచెం తేడాగా కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ జనక మహారాజు కథ యోగ వాసిష్టం ప్రకారం ఎలా ఉందో చూద్దాం. వశిష్ఠుడు చెప్తున్నారు, రామ, ఎట్టి ఆపదలు లేనివాడు, సకల సంపదలతో తూగేవాడు, ఉదార బుద్ధి, పరాక్రమం కలవాడు అయిన విదేహ దేశపు రాజు జనకుడు ఉన్నాడు. జనక మహారాజు ఉన్నాడు. ఆయనకి విశేషణాలని చెప్పాడు, చాలా గొప్పవాడు. ఒకానొక సమయంలో నందనవనానికి ఇంద్రుడిలాగా, ఇంద్రుడిది నందనవనం అంటే ఆ గార్డెన్ అన్నమాట. నందనవనం చాలా ఫేమస్. ఒకానొక సమయంలో నందనవనానికి ఇంద్రుడిలాగా ఆ రాజు తన రమణీయమైన ఉద్యానవనానికి వెళ్ళాడు. కాసేపు విహరిద్దామని వెళ్ళాడు. గార్డెన్, పర్సనల్ గార్డెన్ అన్నమాట. తన రమణీయమైన ఉద్యానవనం. శీత మంద సుగంధ వాయువులతో శోభించే ఆ వనంలో రాజు తన అనుచరుల్ని దూరంగా ఉంచి పొదల్లో ఒంటరిగా విహరించసాగాడు. ఒంటరిగా తిరుగుతున్నాడు. కమల నేత్రుడవైన ఓ రామా, అక్కడ పొదల్లో ఏకాంతవాసులైన సిద్ధులు అదృశ్యాకారంలో ఉండి తమలో తాము ఆత్మజ్ఞాన సమర్థకాలైన కొన్ని గీతాలని ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ఆత్మజ్ఞాన సమర్థకాలైన గీతాలను ఎవరు? సిద్ధులు. ఎక్కడున్నారు? జనక మహారాజు గారి ఉద్యానవనంలో. వాళ్ళకు కూడా అది హాయిగా అనిపించిన వాళ్ళకి కూర్చున్నారు. సిద్ధులు అంటే ఎవరంటే వాళ్ళకి ఇంతకుముందే సాధన పూర్తయిపోయి జీవన్ముక్త స్థితిలో ఉన్నారు. శరీరం అనే దృష్టి చాలా పలుచగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఉండదు. వాళ్ళు
శక్తులు కొన్ని శక్తులు కూడా ఉంటాయి, శక్తులు, యోగ శక్తులు. అందుకని వారు అవసరమైనప్పుడు ఒక శరీరాన్ని వేసుకుంటారు. ఆ అవసరం తీరంగానే శరీరాన్ని పక్కన పట్టిస్తారు. అవసరం లేదు వాళ్ళు. మన ఏదో బజార్కి వెళ్ళి ఎప్పుడు చొక్కా వేసుకొని వెళ్తాం, బజార్ నుంచి రాగానే మళ్ళీ చొక్కా ఇప్పి అవతలు పెడతాం. అట్లాగే చెప్పులు ఇప్పేసేస్తాం, చెప్పులు ఇంట్లో ఒక చెప్పులు ఇప్పేసేసి వదిలేసేస్తాం. ఆ విధంగా వాళ్ళకి అదొక శక్తి ఉంటుంది. ఏం శక్తి? ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని ధరించడం. ఇప్పుడు అవసరం లేదు అంటే వదిలేదు. సాధారణంగా ఎప్పుడంటే ఇతరులకు కనిపించడం కోసం. మనకి యోగ వాసిష్టం మొదట్లో కూడా వచ్చిన సిద్ధుల గురించి వశిష్ఠుడు రాముడికి ఉపదేశించడం మొదలు పెట్టగానే అనేక మంది సిద్ధులు వచ్చి ఆ రాజుగారే ఆస్థానంలో కూర్చున్నారు. దశరథ మహారాజు కొలువు కూటమిలో వాళ్ళు కూడా వచ్చి వశిష్ఠుడు చెప్పేది వింటానికి కూర్చున్నారు. చెవు వల్ల అంతా వినటం మళ్ళీ వెళ్ళిపోతారు. సరే, ఆ సిద్ధులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు వినాలి. దీన్ని సిద్ధ గీత అనే పేరుతో కూడా చెప్తారు. 9 మందో 10 మందో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒకటి, కొంతమంది 2 కూడా చెప్తుంటారు. అది చాలా సూత్రప్రాయం అంటే సారాంశం. సారాంశం అంటే కొత్తగా చెప్పారు, చెప్పబోతున్నారు అని మళ్ళీ అట్లా అనుకోకండి. మనం ఎంతో విన్నాం, అంతటా ఒకటే ఉంటుంది. మారేది మారంది. ప్రకృతి ఆత్మ వేరు చేసి చూస్తాం. తరువాత అదే ఆత్మ అంతటా ఉంది, ప్రకృతిలో కూడా ఉంది అని తెలుసుకోవటం. ఇటువంటి విషయాలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పేది ఏమి ఉండదు, కానీ కథ కాబట్టి కొత్త రకంగా మనకు విసుగు పుట్టకుండా ఉండటం కోసం అదే విషయాన్ని జనక మహారాజు చరిత్రలో సిద్ధుల ద్వారా చెప్పిస్తున్నారు. సిద్ధ గీత అంటారు. 1వ సిద్ధులు అంటున్నారు, ద్రష్టకి దృశ్యానికి సంయోగం కలిగినప్పుడు ఏ ఆనంద రూపం నిశ్చయింపబడుతోందో అది ఆత్మతత్వం నుండే వచ్చింది. అటువంటి ఆత్మను ఉపాసిద్దాము. ఇక్కడ దాదాపుగా ప్రతి మాటని లోతుగా ఆలోచించాలి. అట్లా ఉంటుంది. కథ అయిపోయింది. ఇక్కడ అసలు తత్వం వచ్చింది. ద్రష్టకి దృశ్యానికి సంయోగం కలిగినప్పుడు, ద్రష్ట చూచేవాడు, దృశ్యం చూడబడేది, ఈ రెండిటికి సంయోగం కలిగినప్పుడు, సంయోగం ఎట్టగలుగుతుంది ద్రష్టకి దృశ్యానికి? అంటే ఇంద్రియముల ద్వారా అనుకోవచ్చు. కళ్ళు, చెవులు మొదలైన వాటి ద్వారా ఒక పదార్థం అక్కడ ఉంటుంది. ఆ పదార్థం యొక్క అనుభవం మనకు కలుగుతుంది. అనుభవం కలగడానికి ఏంటి? కళ్ళు ఎండి దాని మీద పడ్డాయా, అదొచ్చి దీని మీద పడిందా, మొత్తానికి ఏదో జరుగుతోంది. దాన్ని సంయోగము, రెండిటికి కలయిక వచ్చింది. ఒక్కొక్కసారి ఇంద్రియములు లేకుండానే మనస్సుతోనే ఊహ, పగటి కళ లేక రాత్రి కళలో లాగా, అప్పుడు కూడా ఒక దృశ్యం ఉంటుంది. లోపలే ద్రష్ట ఉంటారు. ద్రష్టకి దృశ్యానికి ఒక సంయోగం కలుగుతుంది. సంయోగం కలిగినప్పుడు ఏం జరుగుతుంది? నాకు ఈ వస్తువు తెలియబడింది అని ఒక జ్ఞానం కలుగుతుంది. ఎదురుకుండా ఒక వస్తువు ఉంది, ఇక్కడ ద్రష్ట లేదనుకోండి. ద్రష్ట లేకపోతే వస్తువు ఉందో లేదో ఉన్నట్టు ఎవరికి తెలియదు అసలు. అక్కడ ఒక వస్తువు ఉంటే ఈ వస్తువును నేను చూచాను, నాకు ఈ వస్తువు యొక్క అనుభవం కలిగింది అని లోపల ఒక అనుభవం కలుగుతుంది. అందులో అహంకారం ఉంటుంది. నేను చూచాను, నేను తెలుసుకున్నాను. ఆ నేననేది కనుక లేకపోతే దృశ్యం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, అసలు ఉంది అని చెప్పడానికే లేదు. ఇప్పుడు దాని గురించి చెప్తున్నాడు. ద్రష్టకి దృశ్యానికి సంయోగం కలిగినప్పుడు, అంటే మనస్సు ద్వారా అనుకోండి, మనస్సు లోపల ఇది ఫలానా వస్తువు అని తెలియజేస్తుంది. ఓహో అని లోపల ఒక అనుభవం కలిగినట్లు మనకు అనిపిస్తుంది.
అది ద్రష్ట, ఇది దృశ్యం. ద్రష్టకి దృశ్యానికి సంయోగం కలిగినప్పుడు ఏ ఆనంద రూపం నిశ్చయింపబడుతోందో ఆనందం వస్తోంది. ఇది కూడా మనందరికీ తెలిసింది. ఆనందం కొన్నిసార్లు ఆనందం రాకపోవచ్చు, కొన్నిసార్లు దుఃఖం కూడా రావచ్చు. ప్రస్తుతం ఆనందం అనేటువంటి సందర్భం తీసుకోండి. ఏదైనా వస్తువుని ఇంద్రియముల ద్వారా లేక కేవలం మనస్సు ద్వారా సంయోగం పొంది నేను ఈ వస్తువును అనుభవించాను అని అనిపించినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. ఇది మనందరికీ తెలిసింది. ఏదో మీకు ఏ వస్తువులు బాగా ఆనందం ఉందో దాన్ని ఊహించుకోండి. ఆ వస్తువు మీకు ఎట్లా వచ్చింది అంటే మనసులో దాని అనుభవం కలిగింది. ఇంద్రియముల ద్వారా కావచ్చు, ఇంద్రియములు లేకుండా కూడా కావచ్చు. కలిగినప్పుడు ఆహా 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 అని ఒక రకమైన తృప్తి, హాయి కనపడుతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా జరిగి మనం ఏది కోరుకున్నామో అది దొరికినప్పుడు అట్లా దొరికింది అనుకోండి. ఈ సందర్భంలో ఒకదాన్ని కోరాము, సరిగ్గా మనం అనుకున్న రీతిగా దొరికింది, సుఖం అనిపించింది. అది ఎప్పుడు జరిగింది అంటే దృశ్యం వచ్చి ద్రష్టతో కలిసినప్పుడు ద్రష్ట ఆహా అనుకున్నాడు. దాని గురించి ఫర్దర్ విచారణ చేస్తున్నారు. మళ్ళీ ఏ ఆనంద రూపం నిశ్చయింపబడుతోందో అంటే ఆనందం కలిగినట్టు మీకు అనుభవంలో ఉందో, ఇదందరూ అనుభవంలో ఉన్నదే. తర్వాత విషయం నేను ప్రత్యేకంగా చెప్తున్నా, అది ఆత్మతత్వం నుండే వచ్చింది. ఇదండి వేదాంతంలో ఉన్నటువంటి ప్రత్యేక జ్ఞానం. ఇది ఒక ప్రత్యేకత. ఫలానా వస్తువు వలన మనకు ఆనందం వస్తుంది, ఫలానా వస్తువు వలన ఆనందం వస్తుంది, ఫలానా వస్తువు వల్ల దుఃఖం రావచ్చు, ఫలానా వస్తువు ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ సుఖం వస్తుంది. ఇవన్నీ మనకి ప్రపంచంలో ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది అన్నాం. సుఖం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు వాతావరణం బాగుంది, చెమట్లేదు, చల్ల గాలి వస్తుంది, శరీరం అంటే స్పర్శేంద్రియం, చర్మం హాయిగా అనుకుంటోంది కాబట్టి హాయిగా ఉంది. ఇట్లా నేను చెప్పగలుగుతాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం అంటే చెప్పగలుగుతాను. ఎక్కడ వాతావరణం బాగుంది. ఇంకొక వస్తువు నాలుకకి తగిలింది, రుచి బాగుంది, నేను కోరుకున్న విధంగా ఉంది, నాకు ఆనందం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వస్తువుని నాలుక మీద పెట్టుకున్నందువల్ల, రుచి తగిలినందువల్ల ఆనందం వచ్చింది. ఇట్లా మనం వివరిస్తూ ఉంటాం, వివరించగలం. 5 ఇంద్రియములు 5 రకాల విషయాలు తీసుకొస్తాయి. ఒక్కోసారి ఏ ఇంద్రియం లేకుండా లోపలే ఊహించుకొని అట్లా అయితే ఇట్లా అయితే ఓహో అనుకుని లోపలే ఆనందం పడవచ్చు. అది కూడా ఒక రకమైన దృశ్యం, కేవలం మన మానసికమైనటువంటి దృశ్యం. అట్లాగైనా రావచ్చు. వచ్చినప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి దీని గురించి పెద్దగా ఎవరు ఆలోచించరు అనుకోండి. కొద్దిగా ఆలోచిస్తే ఎందుకంటే ఈ వస్తువుల సుఖం, ఈ వస్తువుల సుఖం, ఈ వస్తువుల సుఖం, నిజావా ఈ వస్తువును అనుభవించినప్పుడు ఇంత సుఖం వచ్చింది, గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇంకోసారి అనుభవించవచ్చు. ఇంతకంటే మంచిది ఉంటుందా? చూద్దాం. ఇంతకంటే మంచిది ఉంటే దాన్ని అనుభవించు. ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు. ఇందులో సుఖం ఉంది, దాన్ని మళ్ళీ సంపాదించాలి. ఇది ప్రాపంచికమైన లౌకికమైన దృష్టి. వేదాంతపరమైన దృష్టి ఎట్లా ఉంటుందో చూడండి. ద్రష్టాదృశ్యము కలిసినప్పుడు ఏ ఆనందం కలుగుతోందో అది ఆత్మతత్వం నుండే వచ్చింది. ధైర్యంగా చెప్పారు. కొత్త రకమైనటువంటి దృష్టి. అందులోంచి వచ్చింది. ఇది ప్రాపంచికంగా అందరికీ తెలిసిన మాట, అందరూ ఆలోచించే పద్ధతి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి మరి? వేదాంతం యొక్క ప్రత్యేకత ఈ సిద్ధుడు, 1వ సిద్ధుడు నోటికి ద్వారా చెప్పిస్తున్నారు. ఏం చెప్పిస్తున్నారు? అది ఆత్మతత్వం నుండే వచ్చింది. ఆనందం ఒక స్వీట్ దగ్గర నుంచో, పండు దగ్గర నుంచో, చల్లగాలి దగ్గర నుంచో, మంచి సంగీతం నుంచో వచ్చిందని అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. అదేంటంటే వస్తుంది కదా అంటే కొంచెం విచారం చూస్తే
ఇంకొక రకంగా చెప్తే అదే నిజం అంటాడు. ఏంటిది? ఆత్మతత్వం నుండే వచ్చింది. ఎట్లాగన్నారు? ఎట్లాగని మన సిద్ధాంతాన్ని తర్కము చేసి అవునా కాదా అట్లాగా అని ఎక్కువసేపు మనం కాలక్షేపం చేయక్కర్లా. ఎవరికి వారు ఈ ప్రశ్న వేసుకుని, ఆనందం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్న వేసుకుని తనలో తాను పరిశీలించుకుంటూ విచారణ చేయొచ్చు. ఈసారి మీకు ఇష్టమైన వస్తువుని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆహా అని మీకు ఆనందం కలిగినప్పుడు ఎక్కడిది అని చూస్తే ఆ రహస్యం బయటపడుతుంది. ఈ రహస్యాన్ని కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు మొదటిసారి మనకు తెలియదు, కానీ ప్రస్తుతం మటుకు ఈ సిద్ధుడి నోటి ద్వారా చెప్పిస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆత్మతత్వం నుండే వచ్చింది అన్నాడు. అదేంటయ్యా మరి వస్తువును అనుభవిస్తే కదా వచ్చింది, వస్తువును అనుభవించకుండా వస్తుందా? మరి ఆత్మతత్వం అయితే ఎప్పుడు ఉండాలి కదా అంటే కాదు. ఆత్మతత్వం నుండే ఎట్లా చెప్పగలవు అంటే, ఏ విధమైన వస్తువును అనుభవించేది బాగుంది అని ఆనందాన్ని కలిగిన పంచేంద్రియములతో 5 రకాలు, ఒక్కొక్క ఇంద్రియంలోనూ మళ్ళీ 100 రకాల విషయాలు ఉంటాయి. చివరికి జరిగేది ఏంటంటే, ఆహా బాగుంది అన్న సమయంలో మనస్సు ఆగిపోతుంది. మనస్సు ఆగిపోయినప్పుడు ఏముంటుంది? తన స్వరూపం, ఆత్మతత్వం. మళ్ళొకసారి వర్షరణ. ఏ విధమైన విషయాన్ని అనుభవించినా సరే, ఏ ఇంద్రియముతోటైనా సరే, ఇది బాగుంది అని మనకు అనిపించినప్పుడు ఆ క్షణాన్ని మనం పరిశీలించాలి. మీరందరూ పరిశీలించాలి. ఇదివరకు పరిశీలించి చూసామంటే అది మళ్ళీ ఒకసారి పరిశీలించాలి. చాలా విలువైన విషయం. ఏం జరుగుతోందంటే మనస్సు ఆగిపోతోంది. కొద్ది క్షణాలు, 1 క్షణమే కావచ్చు, 2 క్షణాలు కావచ్చు, ఆహా అన్నప్పుడు దేని గురించి ఆలోచించకుండా మనస్సు ఆగిపోతుంది. ఇది మన అనుభవంలో మనం గ్రహించవచ్చు. ఎక్స్పెరిమెంట్, మన అనుభవం మన మనస్సులో మనం చేసి చూడొచ్చు. దాన్ని పట్టుకొని చెప్తున్నారు. మనస్సు ఆగుతోంది. మనస్సు ఆగినప్పుడు ఏముంటుంది? నీ స్వరూపమే. మనస్సు లేని సమయంలో శుద్ధమైన ఆత్మస్వరూపమే. శుద్ధమైన ఆత్మస్వరూపం ఉంటుంది మనస్సు ఆగినప్పుడు. అంతకుముందు ఉండదంటే అంతకుముందు కూడా ఉంటుంది. అంతకుముందు ఆత్మ ప్లస్ మనస్సు. మనస్సు అంటే చలనం. ఆత్మ ప్లస్ ఆత్మలో వచ్చిన చలనము అనుకోండి. చలనం వచ్చేటప్పటికి కొంత అస్పష్టత, స్పష్టంగా ఉండదు, క్లారిటీ ఉండదు. ఆనందం ఉందా, దుఃఖం ఉందా, ఇది ఉందా, అది ఉందా అన్నట్టుగా ఉంటుంది. పూర్తిగా ఆగినప్పుడు మంచి ఆనందం కలుగుతుంది. ఇది కనిపెట్టారండి. మనం కూడా కనిపెట్టచ్చు. అందుకని చెప్తున్నారు, ఏ ఆనంద రూపం నిశ్చయింపబడుతోందో అది ఆత్మతత్వం నుండే వచ్చింది. అయితే ఒక ప్రశ్న రావాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి అంత ఆత్మతత్వంలోనే ఆనందం ఉంటే బయట విషయాల యొక్క అవసరం ఏంటి? ఇంకా బయట ఏదో అనుభవించినప్పుడు కదా మనకు సుఖం వచ్చింది. ఆత్మతత్వం నుండి వచ్చినప్పటికీ ఆత్మలో ఉన్న ఆనందాన్ని మనం గ్రహించడం కోసం బయట వస్తువు ఉపయోగిస్తోంది కదా మనకి అని ప్రశ్న రావచ్చు. దానికి వేదాంతం ఏం చెప్తుందంటే, భ్రమ. బయట నుండి వచ్చినట్టు అనిపించి మళ్ళీ బయట వస్తువు కోసం ప్రయత్నం చేయించటం
పదార్థం ఆత్మతత్వం నుండి వచ్చింది. దాన్ని కనుక గట్టిగా పట్టుకుంటే, బాగా అర్థమైతే, తన అనుభవం చూసుకోగలిగితే, ఏ ఇతర వస్తువు లేకుండా అట్లా ఆగు, చూడు, హాయిగా ఉంటుంది. అట్లా ఊరికి ఆగితే చాలు, హాయిగా ఉంటుంది. ఈ రహస్యాన్ని గ్రహిస్తే ఇంకా బయట వస్తువులకు అవసరం లేదు. అదే మోక్షం. దేని మీద అవసరం లేకుండా నేను ఉండగలను అని మనం అనుకుంటే అదే మోక్షం. అంత గొప్ప రహస్యాన్ని చెప్పారండి. ఇది ఎటువంటిది? చదివి నమ్మాల్సిన విషయం కాదు. మనకి మనం నిరూపించుకోవచ్చు. ఎవరి అనుభవంలో వాళ్ళు నిరూపించుకోవచ్చు. కొంచెం సూక్ష్మ బుద్ధి కావాలి. ఆనందం వచ్చినప్పుడు ఏం జరుగుతోంది అని ప్రశ్న వేసుకొని, మనస్సు యొక్క స్థితి ఏమిటప్పుడు అని చూడగలిగినటువంటి శక్తి ఉంటే రహస్యం అప్పటికప్పుడు బయటపడుతుంది. రహస్యం బయటపడిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? దాని తర్వాత దానంతరం సహజంగా వచ్చే మార్పు ఏంటంటే, ఆత్మతత్వంలోనే హాయి ఉంటే బయట ఎందుకు వెళ్తున్నాను, నేను బయట ఎందుకు తిరుగుతున్నాను? మాయా. ఈ విషయం అంతకుముందు తెలియలేదు కాబట్టి. ఇప్పుడు రహస్యం తెలుసుకుంటే ఏం చేయొచ్చు? బయట పదార్థాలని కోరి వాటిని అనుభవించి ఆనందం తెచ్చుకునే బదులు ఆగటం నేర్చుకుంటే, అట్లా కాసేపు నీకు కావాల్సిన సుఖం నీకు వచ్చింది. ఆగటం నేర్చుకుని తనలో తాను సుఖంగా ఉండదు. ఆత్మానందం. ఈ గొప్ప విషయాన్ని 1వ స్థితిని చెప్పారు. చెప్పినాక ఆనంద రూపం నిశ్చయింపబడుతుంది. అది ఆత్మ నుండే వచ్చింది ఇప్పుడు చెప్పుకున్నట్టుగా. కాబట్టి ఏం చేయాలి? అట్టి ఆత్మను ఉపాసిద్దాము అన్నాడు. ఉపాసిద్దాము. ఉపాసన. ఉపాసన అనే మాటలు మన వేదంలో, ఉపనిషత్తులు చాలా చోట్ల వస్తుంటాయి. అంటే ఒక దాన్ని పట్టుకొని పాకులాడటం, అదే రండిలో ఉండటం, అది ఉపాసన. దేవత ఉపాసన అంటారు, ఆంజనేయ ఉపాసన, నరసింహస్వామి ఉపాసన, విష్ణుమూర్తి ఉపాసన, శ్రీచక్రం అని ఉంటాయి కొంతమంది, శ్రీచక్ర ఉపాసన. ఇంకా వేదములో చాలా రకాలు ఉన్నాయి. అగ్ని ఉపాసన, వాయువు ఉపాసన, అహంగ్రహ ఉపాసన, ఇట్లా చాలా 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 రకాలు ఉంటాయి. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆత్మను ఉపాసిద్దాము అంటే దాన్ని పట్టుకొని కూర్చున్నా, నిలబడ్డా, పడుకుని ఆత్మేంటి 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 అట్లా. ఆత్మ అంటే ఏం లేదు, ఇంతకుముందు మనం తెలుసుకున్నదే. అట్లా ఆగి చూడటం, కొంచెం సమయం దొరకగానే ఆగి చూద్దాం అన్నట్లుగా వెళ్ళాలి. ఆగి చూద్దాం. అది ఉపాసన. ఉపాసన పరులు ప్రత్యేకంగా కూర్చొని పూజలు అవి చేసి ఆ దేవతని ధ్యానం చేయడం. రెండోది ఏంటంటే వాళ్ళు చేయంగా ఏమీ లేని సమయంలో కూడా అది గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆ భగవంతుడికి వాళ్ళు బాగా దగ్గరగా ఉన్నట్లు అయిపోతారు అన్నమాట. ఇప్పుడు అదే టెక్నిక్ ఆత్మ విషయంలో, తన స్వరూపంలో అట్టి ఆత్మను ఉపాసిస్తాం. ఎట్టి ఆత్మను? ఏది ఆనంద రూపంగా ఉందో దేవతలను ఉపాసించడం. దేవతల యొక్క అనుగ్రహం వల్ల మనకేదో వరాలు వస్తాయి. ఆ వరముల నుంచి మనం కొత్త విషయాలను అనుభవించి కొత్త రకమైన సుఖాలను పొందొచ్చు. ఇలా మన కష్టాలను తప్పించుకోవచ్చు దేవత అనుగ్రహం చేత. సాధారణంగా ఎక్కువ మంది ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆత్మను ఉపాసిద్దాము. దేనికోసం? ఏం ప్రయోజనం కోసం? హాయిగా ఉండటమే. ఇందుకు ఆనంద రూపమైన అట్టి ఆనంద రూపమైన ఆత్మను ఉపాసిస్తాం. ఆత్మతత్వం నుండే వచ్చింది ఆనందం, దాన్ని ఉపాసిస్తాం.
అంటే మరీ సీరియస్ గా ఏమైనా పనులు చేయాలన్నప్పుడు ఆ పనులు చేసిన తక్కిన సమయాల్లో ఆత్మ ఏంటి, నేనెవరు ఆగి చూడు. పనులు జరిగినా సరే బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, దాన్ని చూడు. ఈ విధంగా చూస్తూ ఉంటే దాన్ని ఉపాసన అన్న మాట చెప్పాడు. అట్టి ఆత్మను ఉపాసిద్దాము, పట్టుకుని పాకులాడదాం, మళ్ళీ రిపీట్ చేద్దాము అని ఒకటో సిద్ధుడు అన్నారండి. రెండవ సిద్ధుడు ద్రష్ట, దర్శనం, దృశ్యం అనే మూడింటిని వాసనతో సహా వదిలేసి దర్శనం అనే ప్రక్రియలోని మొట్టమొదటి ఆఘాత అయిన ఆత్మను ఉపాసిద్దాము. అదే ఆత్మ ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఆత్మ ఎన్ని రకాలుగా చెప్పచ్చు, అన్ని రకాలుగా చెప్తున్నాడు. ఎందుకు? మీకు ఏది నచ్చితే తీసుకోండి, అన్ని కలిపి కొత్త తయారు చేద్దామని కాదు. అన్నిటికీ ఒకటే అర్థం వస్తుంది. ఒక్కొక్క కోణం నుంచి చూస్తే ఒక్కొక్కటి. ఒకటో సిద్ధుడు చెప్పిన దాంట్లో ఆనందము, సత్య చిత్త ఆనందం అంటుంటాం. ఆనందము అనేటువంటి కోణం నుంచి చూస్తే ఆత్మసత్వం తెలిసి. ఇప్పుడు ఇంకొక కోణం ఏంటి? పోషటం అంటే చైతన్యం అన్నమాట. తెలుసుకోవడం అనే ప్రక్రియలో ఏం జరుగుతుంది? ఆ రకంగా చూసిన ఆత్మ వస్తుంది. దాన్ని చూస్తున్నాడు. ఎట్లా? ద్రష్ట, దర్శనం, దృశ్యం అనే మూడింటిని వాసనతో సహా వదిలేసి ద్రష్ట చూచేవాడు, దర్శనం చూడటం అనే పని అంటే మనస్సు చేస్తుంది. లోపల ఒక వస్తువు కనపడ్డది దృశ్యం. దృశ్యాన్ని గురించి ఆలోచన, దీని పేరేంటి, ఎట్లా ఉంది, ఇది ఇంతకుముందు ఎప్పుడు చూచానా, మంచిగా చెడా, దీన్ని ఏం చేయాలి, ఇదంతా లోపల పని, చాలా పెద్ద పని జరిగిపోతుంది. కన్ను మూసుకొని తెరిచేవరకు అయిపోతుంది. అది దర్శనం. ఈ మూడింటిని వదిలేసి అన్నది వాసనతో సహా. వాసన అంటే ఇదేదో నిజంగా ఉంది, ద్రష్టం నిజంగా ఉంది, దర్శనం నిజంగా ఉంది, ఇదేదో జరుగుతుంది కాకుండా మూడింటిని వదిలేస్తే ఏం మిగులుతుంది? ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కూర్చొని ఉన్నాను. దేన్ని చూస్తున్నావు? పుస్తకాన్ని చూస్తున్నాను. నేను పుస్తకాన్ని చూస్తున్నాను అంటే నేను అనేది ద్రష్ట, పుస్తకం అనేటువంటిది దృశ్యం, చూస్తున్నాను అనేది దర్శనం. ఈ మూడింటిని వదిలేమన్నా, మూడింటిని వదిలేసి ఏముంటుంది? కోరుకుండటం అంతే. అంటే లోపల ఉన్న బొమ్మను చెరిపేయాలి. పుస్తకం అనే బొమ్మ పడింది, చెరిపేసేయి. నేను చూస్తున్నాను, నేను అనేది కూడా బొమ్మ, దేవుడు జయం కూడా చెప్పేసేయి. ఏముంటుంది అప్పుడు? శుద్ధమైన తెలివి. పుస్తకాన్ని చూస్తున్నప్పుడు ఏముంది? కొంచెం మలినమైన తెలివి అంట. మళ్ళీ సిద్ధాంత భాగంలో వెళ్తే తెలివి మలినం అవుతుంది. అసలు ఎప్పుడైనా కుదురుతుందా మలినం కావడం? మలినం అంటే ఏంటి? ఆ మాటలు వస్తాయి, వదిలేసేయండి. అట్లా మనకు ఆ తర్కం వద్దు, మలినం అయింది అనుకుందాం, తేలిగ్గా ఉంటుంది వివరించడం కోసం. నేను పుస్తకాన్ని చూస్తున్నాను. పుస్తకం రూపంలో ఏం కనిపించింది? పుస్తకం అనే బొమ్మ కూడా మనసులో పడింది. బొమ్మ పడడానికి ఏం కావాలి? తెర కావాలి, లేదా ఒక మట్టితో తయారు చేస్తే మట్టి కావాలి బొమ్మ తయారు చేయడానికి. ఆ మట్టి లాంటిది, తెర లాంటిది ఏంటి అంటే చైతన్యమే. చైతన్యంలోనే పుస్తకం అనే ఒక బొమ్మ వచ్చింది. చైతన్యంలోనే నేను పుస్తకాన్ని చూస్తున్నాను, నేను అనేది కూడా బొమ్మ. మన గోడ మీద ఒక క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ లో ఒక మనిషి, ఎవరో సినిమా స్టార్ ఎవరు కూర్చొని ఉన్నట్టు, వాడి పైన నెత్తి మీద ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఒకటి ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడు? చెట్టుని చూస్తున్నాడు. ఎవరు చెట్టుని చూస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ద్రష్ట అనేవాడు
చుట్టూ చూస్తున్నారు. ద్రష్ట ఎవరు ఇప్పుడు? ద్రష్ట కూడా క్యాలెండర్ లో ఉన్న బొమ్మే, కాగితం మీద ఉన్న బొమ్మ. వాడు చెట్టును చూస్తున్నాడు, చెట్టు కూడా బొమ్మ. ఇప్పుడు బొమ్మ కాంతి ఏంటి? బొమ్మ కాంతి ఏంటంటే ఆ మూడింటిని కలిపి చూసేవాడు ఎవడు ఉన్నాడు. గోడ గోడ గోడ, అది కాగితం, కాగితం మీద బొమ్మ అన్నిటి కలిపి ఎవడైతే చూస్తున్నాడో వాడు ద్రష్ట అన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చామండి. ఒక అనుభవం కలిగింది. అనుభవంలో చూడబడేటటువంటి వస్తువు, చూచేటటువంటి వస్తువు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాం, గోడ మీద ఉన్నటువంటి ఒక బొమ్మ. గోడ మీద ఒక మనిషి ఒక వస్తువును చూస్తున్నాడు. ఏ వస్తువు అందులో దృశ్యము అంటే ఈ మనిషి కింద నుండి పైన ఉన్న చెట్టును చూస్తున్నాడు అంటే చెట్టు దృశ్యము, మనిషి చూసేవాడు అనుకుంటాం. కానీ రెండు కూడా బొమ్మలో వాడు. దీన్ని మనకు అన్వయించుకోండి. నేను పుస్తకం చూస్తున్నాను, పుస్తకం చదువుతున్నాను. నేను పుస్తకం, పుస్తకం మీద ఎక్కడ వచ్చింది? ఒక బొమ్మ లోపల పడింది. ఎట్లా కళ్ళు వలే అనుకోండి. ఆ బొమ్మ ఎక్కడ పడింది? లోపల ఎక్కడో ఉండాలి కదా, దేని మీద పడింది? ఏదో ఒక మట్టి ఉదాహరణ ఇస్తారు ఒక్కోసారి. మట్టి, బంక మట్టిని బట్టి బొమ్మలు చేసినట్టుగా లోపల ఒక మట్టి లాంటిది. ఆ మట్టిలోంచి పుస్తకము అనే ఒక బొమ్మ తయారైంది. అది ఇంకా తేలిగ్గా తెర మీద బొమ్మలు, సినిమా తెరలాగా లోపల ఏదో ఉంది, దాని మీద పుస్తకం అనేటువంటి ఒక బొమ్మ పడింది. మనం కొద్దిగా ఆలోచిస్తే చూసుకోవచ్చు మన మనసులో బొమ్మలు పడుతున్నాయి. ఆ బొమ్మలు పడడానికి కావాల్సిన పదార్థం ఏంటి? ఉదాహరణలో తెర లేకపోతే మట్టి అన్నాం. ఇక్కడ పదార్థం ఏంటి అంటే తెలివి, చైతన్యం. బొమ్మ రాకముందు ఏముంటుంది? చైతన్యం ఉంది, తెలివి ఉంది. తేడా ఏంటి? తెలివితో మారినట్టుగా, పుస్తకం అనేటువంటి కొత్త అనుభవం కలిగినట్లుగా ఒక మార్పు వచ్చింది. ఇది అంతకుముందు ఏదైతే మారకుండా ఉందో అందులోనే మార్పు వచ్చింది. ఇప్పుడు ఈయన రెండవ సిద్ధులు చెప్పేది ఏంటంటే ద్రష్ట, దర్శనం, దృశ్యం అనే మూడింటిని వాసనతో సహా వదిలేసి వదిలేయటం అంటే ఏంటి? బొమ్మ మట్టితో చేసిన బొమ్మలు అనుకోండి, మట్టిని మళ్ళీ తీసుకేసాం, మట్టి తీసుకెళ్ళి మట్టి ముద్ద వచ్చింది. తెర మీద బొమ్మలు వస్తాయి అనుకోండి, మనం ఆ టీవీ కట్టేశాం, సినిమా ఆపేశాం, తెర మాత్రం మిగిలింది. అట్లా అన్నిటిని వదిలేయటం అంటే పట్టించుకోకుండా ఉండటమే. మనం వదిలేయటం అంటే ఇట్లా తీస్తే పోకూడదు, పట్టించుకోకుండా ఉండడం, ఏం పట్టించుకోకుండా ఉండడం. పట్టించుకోకుండా ఉండడం ఎట్లా కుదురుతుంది? ఇంకో దాన్ని పట్టించుకోవడం మొదలు పెడితే దీన్ని పట్టించుకోవడం ఆగిపోతుంది. ఇప్పుడు దేన్ని పట్టించుకోవాలి? దర్శనం అనే ప్రక్రియలోని మొట్టమొదటి ఆభాస అయిన ఆత్మని ఉపాసిస్తాము, దాన్ని పట్టించుకోవాలి. మొట్టమొదటి ఆభాస. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. నేను పుస్తకం చదువుతున్నాను అనుకోండి. ఆ పుస్తకాన్ని నేను చూడటంలా, అది ఊరికే కూర్చున్నాను. అప్పుడేముంది? శుద్ధ చైతన్యం ఉంది. అందులో ఒక మార్పు వచ్చింది. కథలకు వచ్చేటప్పటికి నేను అనేది ఒక బొమ్మ, పుస్తకం అనేది ఒక బొమ్మ, దాన్ని చూడటం అనేటువంటి ఒక పని, ఇవన్నీ వచ్చినట్లు అనిపిస్తోంది. ఎక్కడొచ్చినాయి ఈ మూడు అంటే తెరలాగా ఏది ఉంది, బంకమట్టిలాగా ఏది ఉంది అని లోపల నేను చూసుకోవడం మొదలు పెడితే పైపైన వచ్చిన మార్పుల్ని వదిలేసిన దాంతో సమానం.
వదిలేసే పద్ధతి. వదిలేయంటే ఎట్లా వదిలేస్తాం? పో 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 అంటుంటే ఆ పో 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 అంటాం ఒక బొమ్మ అయిపోతుంది. అట్లా కాదు. దాన్ని వదిలేసే పద్ధతి ఏంటంటే వీటికి మూలం ఏమిటి? పుస్తకం అనే అనుభవానికి మూలం ఏంటి? ఎక్కడొచ్చింది పుస్తకం అనే అనుభవం? ఎక్కడొచ్చింది? నేను అనే ఒక అనుభవం వస్తుంది. నేను అనే అనుభవం ఎక్కడొచ్చింది? అది దర్శన ప్రథమాభాసం. దర్శనం అనే పనిలో మొట్టమొదటి ఆభాస అన్నాడు, మొట్టమొదటి స్టెప్. ఇంకా కొంచెం తేలిగ్గా అర్థం కావడం కళ తీసుకోండి. కళ వచ్చింది. కళలో కూడా నేను పుస్తకం చదువుతున్నట్టు కళ వచ్చింది. కళ రావడానికి ముందేముంది? నిద్రలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యం, ఏ మార్పు లేకుండా ఉంది. ఇప్పుడు ఇందులో ఏది ముందు వచ్చింది, తర్వాత వచ్చింది? నేను పుస్తకం చదువుతున్నాను. నేను ముందు వచ్చిందా? పుస్తకం ముందు వచ్చిందా? చదవడం అనే పని ముందు వచ్చిందా? ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి. 1, 2, 3 లాగా 3 వస్తువులు లేదా 3 ఒకేసారి అట్లా వచ్చేసినాయి. వచ్చి ఒక్క అనుభవంలోనే 3 భాగాలుగా అనిపిస్తోంది. నేను అనేది, పుస్తకం అనేది, చదువుతున్నాను అనేది 3 భాగాలుగా వచ్చింది ఒకటే అనుభవం. మరి వీటిల్లో మొట్టమొదటిది ఏంటి అంటే, ఈ 3 లేకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉంది అట మార్పు చెందడానికి మొదలు పెట్టినప్పుడు షార్ట్ అన్నమాట. అప్పుడు ఏముంటుంది అంటే కళ రాలేదు, ఇంకా కళ రాలేదు, గాఢ నిద్ర ఉంది, కళ రాబోతోంది. అప్పుడు ఏముంటుంది? శుద్ధ చైతన్యం. దాన్ని ఉపాసిస్తాము. అంటే ఏంటంటే మూలం అనుకోండి. ఎందుకు చెప్పిందంటే చైతన్యం, తెలుసుకునే శక్తి, నేనే అహంకారం, లేదా తెలియబడే పదార్థం, వీటి మూలం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అని ఆ మూలాన్ని వెతికితే శుద్ధ చైతన్యం మిగులుతుంది. చెప్పి ఆత్మని ఉపాసిస్తాము. ఏం చెప్తాగా? ఆత్మను ఉపాసించడం అంటే ఏంటో, అట్టి ఆత్మను ఉపాసిస్తాము. అదే పట్టుకొని బాగులాడాలి. అది ఆత్మ ఆత్మ ఆత్మ. ఆత్మను పట్టుకొని ఉపాసిద్దామంటే అది ఒక పదార్థమా అంటే, ఇక్కడ ఏం పదార్థం? ఆగిపోయినప్పుడు ఏది ఉందో అది అంటున్నాడు. అన్నిటినీ వదిలేసినప్పుడు ఏది ఉంటుందో అది అన్నాడు. అంటే మనకు సమయం దొరికినప్పుడల్లా అట్లా ఆగి చూడు. ఉపాసన అంటే ఆగి చూడు. ఎన్నిసార్లు చేయాలని ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఉపాసన అంటే అదే పద్ధతులు అన్నమాట. అదే పని. మన లోకంలో దేవత ఉపాసన చేస్తుంటారు. అదే పనిగా అదే పని ఏది కాసేపు అర్ధగంట సేపు పూజ చేసేసింది అయిపోయింది అట్లా కాదు. వాళ్ళు కూర్చున్నా, నిల్చున్నా, ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, మళ్ళీ అదే మనసులో తిప్పుతూ ఉంటారు. దానివల్ల కొన్ని శక్తులు వస్తాయి, రకరకాల శక్తులు కూడా రావచ్చు. ఎందుకు వచ్చినాయంటే ఏకాగ్రత. ఏదో ఒక వస్తువు మీద లేక ఒక భావం మీద ఎక్కువగా మనస్సును నిలబెట్టడం. ఇక్కడ మనస్సును దేని మీద నిలబెడుతున్నాం అంటే ఆత్మ అంటే ఏంటి? మనస్సు ఆగిపోయిన స్థితి. మనస్సు ఆగిపోయిన స్థితిలో మనస్సు నిలబెట్టడం అంటే ఆగుతూ ఉండటమే. కుదిరినప్పుడల్లా అట్లా ఆగి అది నేను, ఆగి చూడు, అది నేను అని దీన్ని ఎక్కువగా ఇంకా ఎన్నిసార్లు అని చేయొచ్చు. మీకు అవకాశం ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండాలి. సరే ఆలోచించు. చాలా మందికి అక్కర్లా. ఒక ఆలోచనకి మధ్యలో చూస్తే అది ఉంటుంది. దాన్ని ఉపాసిద్దాము. 3వ సిద్ధుడు. ఉన్నదని లేదని 2 పక్షాలకి నడుమ ఉండేది, ప్రకాశింపబడే వస్తువులన్నింటికీ ప్రకాశాన్నిచ్చేది అయిన ఆత్మను ఉపాసిద్దాము. నేను ఉపాసించమంటున్నాడు ఆత్మ.
ఎటువంటి ఆత్మను అంటే ఈయన సత్ పదార్థం ఏం చెప్పుకుంటూ వచ్చారు. మన సత్తు చిత్త ఆనందం 3 లక్షణాలు చెప్పుకుంటే మొట్టమొదటి శ్లోకంలో ఆనందం, విషయానికి ద్రష్టకి సంయోగం కలిగినప్పుడు ఆనందం కలుగుతుంది, ఆనందం ఆత్మే అన్నాడు. రెండవ దాంట్లో ఇప్పుడు చూసాం ఏ అనుభవం కలగక ముందు దర్శనం అనే దాంట్లో మొట్టమొదటి, ఇంకా దర్శనం చూస్తున్నా అనే భావం వచ్చి రాకముందు మొట్టమొదటిలో ఏముంటుంది అంటే శుద్ధ చైతన్యం, చైతన్యం దృష్టితో చెప్పారు. మూడోది సత్ పదార్థం ఉండటం అనే కోణం నుంచి చెప్తున్నారు. ఏం చెప్తాం, ఉన్నదని లేదని 2 పక్షాలకి నడుమ ఉండేది, ఉన్నది లేదు అనే 2 పక్షాలు. అంటే ప్రపంచంలో ఏ వస్తువైనా ఈ 2 మాటల్లో చెప్పచ్చు. అది ఉంది, అది లేదు. ఏది ఉంది, నా ఎదురుకుండా పుస్తకం ఉన్నది, సెల్ ఫోన్ ఉన్నది. ఏం లేదు, నా ఎదురుకుండా కంప్యూటర్ లేదు, నా ఎదురుకుండా టీవీ లేదు. ఇట్లా కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అని మనం వాడుతూ ఉంటాం. 2 మాటలు ఉందా లేదు, ఉంది లేదు, ఉంది లేదు 2 రకాలుగా చెప్తూ ఉంటాం. ఈయనేం చెప్తున్నాడు, ఉన్నదని లేదని 2 పక్షాలకి నడుమ ఉండేది, 2 పక్షాలకి నడుమ ఉంటుంది. ఉన్నదని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి. ప్రపంచ పదార్థం ఉంది అని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. ఇది ఉన్నదని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదు. ఎట్లాగూ ఉన్నది అన్నాం అనుకోండి. ఉన్నది అంటే ఎట్లా తెలుసు, నేను కళ్ళతో చూసి చెప్పానండి, ఆ రకంగా చూడటానికి వీల్లేదు, నీ అనుభవంలో చూడాలి. అందుకని ప్రాపంచిక దృష్టిలో చెప్తే ఆత్మ కనపడదు, ఇంద్రియాలకు కనపడదు కాబట్టి లేదు అని చెప్పచ్చు. ఇంకో రకంగా చెబితే లేదు అన్నదాన్ని కూడా తెలుసుకోవడానికి ఒక తెలివి ఉంటుంది అక్కడ. లేదు అన్నదాన్ని కూడా ప్రకాశింపజేయడానికి, అది సత్ పదార్థం. అంటే ఇంకొక తేలిక చెబితే ఉన్నది అనడం మనసులో కలిగేటటువంటి ఒక రకమైన భావం. ఇది ఇట్లా ఉంది అని ఒక వస్తువు, ఆ వస్తువు యొక్క బొమ్మను చూసుకొని ఉన్నది అంటాం. లేదు అంటే ఇంకొక రకమైన బొమ్మ, ఏమీ లేకుండా ఉంటే, ఏ రకమైన బొమ్మ లేకుండా ఉంటే లేదు అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఉన్నది లేదు అనే 2 పక్షాలకి నడుమ ఉండేది, అంటే ఉందని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదు. అంటే మనస్సుకు సంబంధం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఉన్నదని లేదని మనస్సును ఉపయోగించి చెప్తున్నాం. మనస్సు పనిచేస్తే ఏదో ఉందని, మనస్సు పనిచేయకుండా ఉంటే లేదని, గాఢ నిద్ర ఏం లేదు అని చెప్తూ ఉంటాం. కళ వచ్చింది, ఏదో ఉన్నది అంటాం. రెండిటికి నడుము ఉన్నది ఎట్లా ఉంటుంది, అంటే దాంతో సంబంధం లేదు అసలు. ప్రాపంచిక పదార్థాలు ఉన్నా వాటితో సంబంధం లేదు, ఇది స్వయంగా ఉంటుంది. అది ఉంది కాబట్టి ఇది ఉండటం కాదు. ప్రాపంచిక పదార్థాలు లేవు, లేకపోయినా ఇది ఉంటుంది. అది ఉన్నదని లేదని 2 పక్షాలకి నడుమ ఉండేది. మనము మన అనుభవంలో ఇంకో రకంగా చూసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు అది కూడా చేస్తూ ఉంటాం. ఓం మనం ఓం శబ్దం లోపల అనుకుంటే ఒక ఆలోచన ఉన్నది, ఓం అనేది ఉంది. ఓం ఓం
ఏముంది? ఏం లేదండి అంటాం. ఓం ఉంది, తర్వాత ఏం లేదు, మళ్ళీ ఓం అని. ఇక్కడ ఆత్మ ఎట్లా ఉంటుందంటే రెండింటికి నడుము ఉన్నది. ఉన్నది ఉన్నది రెండు ఉన్నదుల మధ్యలో అది ఉంటుంది. ఇది లేదు 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 అన్నదానికి కూడా నడుములో అది ఉంటుంది. ఓం ఓం. ఏమీ లేనప్పుడు ఏది ఉందంటే ఏదో ఒకటి ఉన్నది. ఎట్లా ఉంటుందంటే మళ్ళీ చైతన్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సత్తు చిత్తు ఆనందం మూడు వచ్చేస్తాయి. ఊరక ఉన్నది. అంటే మామూలుగా మనం ఏదైతే లేదు అంటామో లేదు అన్న పరిస్థితిలో కూడా ఉంటుంది. అది ఉనికి. అటువంటి ప్రకాశింపబడే పదార్థాలన్నిటికీ ప్రకాశాన్ని ఇచ్చేది అయిన ఆత్మను ఉపాసిస్తాము. అది ఎప్పుడు ఉంటుంది. ప్రపంచం ఉన్నా లేకపోయినా, మనస్సు ఉన్నా లేకపోయినా, ఇతర అనుభవాలు ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. ఆ ఆత్మను ఉపాసిద్దాము అన్నాడు. తర్వాత 4వ సిద్ధుడు. ఈ సర్వం దేనిదో, దేని నుండి వస్తున్నదో, ఏది సమస్తానికి కారణభూతమో అట్టి సత్యాన్ని ఉపాసిద్దాము. మూడైపోయినాయి. సత్తు చిత్తు ఆనందం మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క సిద్ధుడు మాట్లాడారు. మనకి బాగా అర్థం కావడం కోసం రకరకాలుగా చెప్తున్నారు, అది గుర్తించాలి. అంతేగాని కొత్త విషయం ఏదో వస్తుందని లేదు. మొదటి సిద్ధుడు చెప్పిన దానికి రెండో సిద్ధుడు చెప్పిన కొత్తగా ఉండేదో చెప్పే పద్ధతి కొత్తగా ఉంది, కానీ అదే వస్తువుని సత్తులాగా వర్ణిస్తే ఒకటి, చిత్తులాగా వర్ణిస్తే ఒకటి, ఆనందంలాగా వర్ణిస్తే ఒకటి. మనకి ఏది బాగుందంటే ఏ ఒక్కటైనా చాలు, మనకి ఒక్క శ్లోకం చాలు. ఒక్క శ్లోకం బోర్ కొడుతుంది, కొంచెం విసుగు వస్తుంది, ఇంకొకటి తీసుకోండి, పర్లేదు. అందుకని మనకి విసుగు పుట్టకుండా ఉండటం కోసం ఈ గ్రంథాన్ని చెప్పడం ఇది ఒక ఉద్దేశం. కాబట్టి ఒక్కొక్కసారి ఒక కథ చెప్తున్నారు. ఈ కథలో భాగంగా ముగ్గురు సిద్ధులు 3 రకాలుగా చెప్పినట్లు అనిపించింది. 4వ సిద్ధుడు. ఈ సర్వం దేనిదో, దేని నుండి వస్తున్నదో, ఏది సమస్తానికి కారణభూతమో అట్టి సత్యాన్ని ఉపాసిద్దాము. ఈ సర్వం దేనిదో, దేని నుండి వస్తున్నదో, ఈ సర్వం దేనిదో. దేనిదో అంటే ఎవరు? ఓనర్ ఎవరు? దీనికని ఓనర్ ఎవరంటే తయారు చేసిన వాడు. ఈ సర్వం దేనిదో ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సర్వము ఇది కూడా సామాన్యమైన దృష్టి ఎట్లా ఉంటుంది? ప్రపంచం పెద్ద ప్రపంచం ఉంది, ప్రపంచంలో రకరకాల పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాల్లో ఒక భాగం నా శరీరం ఉంది. మరి ఈ సర్వం దేనిది అంటే నేను పుట్టకముందు, ఈ ప్రపంచం కూడా పుట్టకముందు ఎవరో పరమాత్మ ఉన్నాడు, ఆయనది ఈ ప్రపంచం అంతా అట్లా వస్తుంది. దాన్ని ఇంకొక రకంగా చెప్తే ఈ సర్వము దేనికి అంటే ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగులో కలిగినటువంటి మార్పుల వలన ప్రపంచం అనిపిస్తోంది. తెలుగులో వచ్చిన మార్పుల వల్ల. తెలుగులో వచ్చిన మార్పులు అంటే ఏంటి? కళ తీసుకోండి. తెలుగులో వచ్చిన మార్పుల వల్ల కళ అనే అనుభవం కలుగుతుంది. బయట నుంచి ఒక్కొక్క పదార్థం తీసుకొచ్చి కొత్తగా ఒక సృష్టి తయారు చేసి, ఇది ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేసినట్టు తయారు చేయడం కాదు. చైతన్యంలో ఒక మార్పు రాగానే ఏదో ప్రపంచం ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ సర్వం దేనిది అంటే చైతన్యముది. చైతన్యమే ఇన్ని రకాలుగా ఆడుకుంటోంది తనతో తాను. ఇదంతా చైతన్యానికి సంబంధించింది. మరి పరమాత్మ ఎవడంటే పరమాత్మ కూడా చైతన్యమే. మరి నా చైతన్యం ఉందామా నీ చైతన్యం ఉందామా చాలా మంది ఉన్నారు కదా. అంటే మొదలు పెట్టినప్పుడు నా చైతన్యం నీ చైతన్యం అనే మనకు ప్రశ్న రావచ్చు. నా చైతన్యమా నీ చైతన్యమా మొదలు పెట్టినప్పుడు.
కొంచెం విచారాలు కొంచెం లోపలికి వెళ్ళగానే చైతన్యంలో ఇవన్నీ వస్తున్నాయి. ఎవరి చైతన్యంలో? నా నా నీ అనే మాట పోయింది అక్కడ. ఎందుకు? నా అనేది కూడా చైతన్యంలో వచ్చిన మార్పు, నీ అనేది కూడా చైతన్యంలో వచ్చిన మార్పు, ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అనేది కూడా చైతన్యంలో వచ్చిన మార్పు. ఇట్లా చెప్పేటప్పటికి అది ఈశ్వర చైతన్యమా, నీ చైతన్యమా, నా చైతన్యమా, అంతా ఒకటి ఆత్మ, పరమాత్మ, శుద్ధ చైతన్యం. నీ నా అనేటువంటి భేదం పోతుంది. కాబట్టి ఇదంతా దేనిది అంటే దానిది అని ఇది ఒక వర్ణన, కవిత్వం. ఈ సర్వము దేనిదో, దేని నుండి వస్తున్నదో ఇప్పుడు చూసాం. ఆ అనుభవంలో మార్పులు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అందులోంచి వస్తున్నాడు. ఏది సమస్తానికి కారణభూతమో, మళ్ళీ అదే అర్థం, కారణభూతమో. కారణం అంటే ఎందులోంచి ఇవన్నీ వస్తున్నాయో అట్టి ఆత్మను ఉపాసిద్దాము. కొత్త విషయం ఏం కాదండి, అదే విషయం ఇంకొక రకంగా చెప్పారు. ఒక శ్లోకాన్ని గట్టిగా అర్థం చేసుకుంటే అన్నిటికీ అర్థం తేలిగ్గా వచ్చేస్తుంది. 5వ సిద్ధుడు అకారం మొదట హకారం చివర కల పదం. అకారం మొదట హకారం చివర. మన తెలుగు భాష లేదా సంస్కృత భాషలో కూడా మొట్టమొదటి అక్షరం ఆ, చివరిలో హ అని వస్తుంది. ఆహా పక్కన ఒక సున్నా కూడా పెట్టుకుంటే అహం, నేను అని అర్థం వస్తుంది అనమాట. అహం అంటే నేను. దాన్ని చెప్తున్నారు ఇక్కడ. డైరెక్ట్ గా చెప్పకుండా ఇది ఒక కవిత్వం అనుకోండి. నేను అన్న మాటను డైరెక్ట్ గా వాడకుండా ఇది ఒక చమత్కారంగా చెప్పడం కవిత్వం అంటే. అకారం మొదట హకారం చివర గల పదంతో ఎల్లప్పుడూ స్ఫురించే అశేషాకారమైన స్వరూపాన్ని ఉపాసిద్దాము. ఎప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది ఎట్లా నేను అన్నట్టు. మనం ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచన రావాలన్నా, ఏ అనుభవం కలగాలన్నా నేను, నాది, నాకు, ఇట్లా నేనుకు సంబంధించినటువంటి వస్తుంది. నేను, నాది, నాకు, నా లోపల నాకు కావాలి, ఇట్లా నేనుకు సంబంధించిన మాటలన్నీ వస్తుంటాయి. ఇది ఒక రకమైన. ఇది ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి ఏం లేకుండా ఆగిపోవచ్చు ప్రాథమికులాగా. కానీ అప్పుడు కూడా స్ఫురించేది ఒకటి ఉంటుంది. దానికి చెప్పడం కోసం ఇక్కడ అహం అని పేరు పెట్టారు. కానీ నిజంగా ఏ పేరు లేదు, ఊరికి అనిపిస్తూ ఉంటుంది. గాఢ నిద్రలో వీడిగా అనిపిస్తూ ఉంటుందో, ఏ ఆలోచన లేనప్పుడు కూడా ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది. అది అహం స్ఫురణ. అహం ఆలోచన, అహం సంకల్పము, అహం స్ఫురణ అంటే మార్పు లేకుండా అనిపిస్తూ ఉంటే స్ఫురణ, దానంతరం అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అశేషాకారమైన స్వరూపాన్ని ఉపాసిద్దాము. కొత్తదేనండి. అహం అనేదంటే మనం రమణ మహర్షి గారికి కూడా చెప్పుకుంటాం. నేనెవరు విచారణ చేయి అనే దానికి అర్థం అన్నమాట. నేనెవరు అని పెడితే నేనెవరు 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 అంటే 2 రకాలుగా లోపలికి వెళ్ళదు. ఒకటి దీన్ని తెలుసుకునేది ఎవరు, నేను. దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, అదేదో దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు. లేదా ఏది మారకుండా ఉన్నది అనే ప్రశ్న వేసుకుని కూడా వెళ్ళొచ్చు. ఏది మాటల అన్న కూడా అదే వస్తుంది. అట్లా మూలానికి వెళ్తుంటాం. అటువంటి ఆత్మను ఉపాసిద్దాము. ఉపాసిద్దాం అంటే ఏంటి? చూసాం. అదే గొప్పగా భావించు. దాన్నే జీవితం యొక్క పరమావధి. జీవితంలో ఏది మనం సాధించాలంటే అదే కాబట్టి ఎక్కువగా దాని మీదే దృష్టి పెడుతూ ఉండటం. 6వ సిద్ధుడు హృదయం అనే గుహలో ప్రభువుగా ఉన్న దేవుణ్ణి వదిలి ఇతర దేవుళ్ళని ఆశ్రయించే వాళ్ళు చేతిలో ఉన్న కౌస్తుభ రత్నాన్ని విడిచి ఇతర అల్ప రత్నాలని ఆశించే వాళ్ళు అవుతారు. ఎట్లా చెప్పారు? హృదయంలో ఉన్నటువంటి ప్రభువుని వదిలి ఇతర దేవతలని ఆశ్రయించేవాళ్ళు. ఇతర దేవతలు అంటే ఇక్కడ అర్థం తనకంటే వేరుగా ఎక్కడో ఏదో లోకంలో ఆ దేవుడు ఉన్నాడు, ఈ లోకం ఉన్నాడు, ఇంకో దేవుడు ఉన్నాడు, ఇట్లా అనుకుంటూ వాటిని ఉపాసించడం. వాటిల్లో కూడా కొంచెం లోతుగా చూసిన వాడు పరమాత్మ గుళ్ళో లేడే, విగ్రహంలో లేడు, నా హృదయంలోనే ఉన్నాడు అన్నారు. కొంచెం దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. తన హృదయంలోనే ఉన్నటువంటి ప్రభువు, తన హృదయంలో ఉన్న ప్రభువు ఎంత తేలిక ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు
మేము కొంచెం తీరిక చేసుకొని ఎవరు దేవుడు అంటే వాళ్ళు కనపడతారు, లోపల కూడా కనపడతారు. బయట దేవుడికి ఒక చేయంగా ప్రయత్నం చేసుకొని పోవాలి. మనం ఒక తీర్థయాత్రలాగా వేసుకొని సరే ఈ రోజు గుడికి వెళ్దాం అనుకొని నాకేదో పెద్ద క్యూ ఉంటుంది, ఆ క్యూలో నిలబడి చివరకు 10 సెకండ్లు కూడా చూడకుండా తిరిగి వచ్చేసుకుంటాం. బయట ఉన్న దేవుణ్ణి ఉపాసిస్తే అట్లా ఉంటుంది. తనలో ఉన్న దేవుణ్ణి అందుకని ఎంత గొప్పగా ఉంది చూడండి. తనలో ఉన్న దేవుడు ఎప్పుడంటే అప్పుడు ఎంత సేపు దాన్ని పట్టుకొని కూర్చుంటాం. పైగా ఇది అసలు స్వరూపం, దేవుని యొక్క అసలు స్వరూపం. బయట దేవుళ్ళు మారిపోయేటటువంటి స్వరూపాలు అవి. రాగి రప్పలో కానీ విగ్రహంలో కానీ అవన్నీ మారిపోయే స్వరూపం, ఇది మారకుండా ఉండే స్వరూపం. అందుకని దీన్ని పట్టుకుంటే చాలా గొప్ప. దాన్ని పట్టుకుంటే ఏమొస్తుంది, ఆ దేవతలను పట్టుకుంటే వరాలు ఇవ్వచ్చు, దుఃఖాల మీద కష్టాన్ని తగ్గించవచ్చు, మీ కోరికలు తీర్చవచ్చు. అది దేవుని యొక్క ఉపయోగం. ఇక్కడ ఈ దేవుని పట్టుకుంటే అంటే హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఏం దొరుకుతుంది? అన్ని కోరికలకి మూలమైన కోరిక ఏంటంటే హాయిగా ఉండటమే. అటువంటి స్వరూపం నీకు దొరుకుతుంది. చాలా గొప్ప విషయం అన్నమాట. అందుకని దీన్ని ఎట్లా పోల్చాడు? కౌస్తుభమణితో పోల్చాడు. ఇతర దేవతల్ని చిన్న చిన్న రత్నాలతో పోల్చాడు. అవి కూడా తక్కువ రత్నాలే, కానీ చిన్న రత్నాలు. కౌస్తుభం అంటే విష్ణుమూర్తి హృదయ స్థానంలో ధరించి ఉండే మణి అన్నమాట. దానితో పోల్చాడు. తనలో ఉన్న స్వరూపం తేలిగ్గా జరుగుతుంది, గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. గొప్ప ప్రయోజనం అంటే దగ్గర మోక్షం, ఎప్పుడు హాయిగా ఉండటం అనేటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. దీన్ని వదిలేసి దీన్ని పట్టుకుంటాడేంటి అంటే ఆ పోలికి చెప్పాడు. చిన్న చిన్న రత్నాన్ని పట్టుకుంటున్నాడు, పెద్ద రత్నాన్ని వదిలేసి. తర్వాత 7వ సిద్ధుడు, హృదయంలోని సమస్త ఆశలని వదిలితేనే ఆ ఫలం పొందబడుతుంది. దాని చేతనే ఆశలు అనే విషలతల మూలం చెంపబడుతుంది. హృదయంలోని సమస్త ఆశలని వదిలితేనే ఆ ఫలం పొందబడుతుంది. ఏ ఫలం? లోపల ఉన్న ఆత్మ ఆ ఫలం పొందబడాలంటే హృదయంలో ఉన్న సమస్త ఆశల్ని, అర్థం వచ్చేది ఏంటి? ఆత్మానుభవానికి అర్థం వచ్చేది అంటే సమస్త ఆశలు. బయట ప్రపంచం మీద దృష్టి లోపల దాన్ని తెలియనీయకుండా చేస్తుంది. అందుకని బయట ప్రపంచాన్ని వదిలేస్తే లోపల స్పష్టంగా ప్రకాశిస్తుంది. అందుకని ఆశలు అది ప్రాక్టికల్ గా ఇది ఒకటి అన్నమాట. ఆత్మని తెలుసుకోవడం సాధన ఎట్లాగో అంటే 2 రకాలుగా చెప్తారు. అభ్యాసము, వైరాగ్యము అంటాడు. వశిష్ఠ మహర్షి చెప్తారు, యోగ శాస్త్రంలో ఉంది, భగవద్గీతలో కూడా వస్తుంది. అభ్యాసం, వైరాగ్యం 2 మాటలు. అభ్యాసం అంటే ఆత్మను మళ్ళీ 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 చూద్దాం. మనసు అటు పోయినప్పుడల్లా మళ్ళీ నేనెవరు, ఆది శివుడు, ఇట్లాంటి టెక్నిక్ ఏదో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండడానికి ప్రాక్టీస్ చేయడం అభ్యాసం. రెండవది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? ప్రపంచం మీద ఇష్టం తగ్గుతూ రావడం. ప్రపంచం మీద ఇష్టం తగ్గితే ఏం జరుగుతుంది? నువ్వేం చేసే పనేం లేదు, ప్రపంచం మీద పోక ఆత్మలో వచ్చి నిలబడుతుంది. అందుకని 2 సహాయం చేస్తాయి. ప్రపంచం మీద అసలు తగ్గించుకోవడం, తర్వాత లోపల నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయటం. ఒకటి వైరాగ్యం, ఒకటి అభ్యాసం. 2 కావాలి. ఇక్కడ ముందేమో మొదటి 3-4 శ్లోకాలు చాలా గొప్ప విషయాన్ని చెప్పారు. ఆత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించి అది ఎట్లా పొందబడుతుంది అంటే ఇట్లా బయట వస్తువులు హృదయంలో ఉన్న దేవుడు చూడటం మొదలు. హృదయంలో ఉన్న దేవుడు చూడటానికి సహాయం చేసేది ఏంటంటే ఆశలు అనేటువంటి విషలతలనే వదిలేయమన్నాడు. విషం కలిగిస్తే. తర్వాత 8వ సిద్ధుడు, వజ్రం తేన ఇంద్రుడు పర్వతాన్ని ఛేదించేటట్లు ఇంద్రియాలనే సర్పాలు తల ఎత్తినప్పుడల్లా వివేకం అనే కర్రతో వాటిని నరికివేయాలి. ఇది 8వ సిద్ధుడు చెప్తున్నాడు. ఇది కూడా దాదాపు మొదటి 4 శ్లోకాలు వరకు ఆత్మతత్వాన్ని గురించి వచ్చినాయి. తర్వాత మెల్లిగా బయటికి లాగుతున్నారు. ఇది ప్రపంచానికి దీనికి సంబంధం ఏంటంటే నేను వదులుకోవడమే నేను ఆత్మను తెచ్చుకోవడం.
ఇది కావాలి అది కావాలంటే కష్టం అని వైరాగ్య ప్రబోధకంగా ఉన్నాయి. తర్వాత 5-6 సిద్ధుల దగ్గర నుంచి వజ్రం చేత ఇంద్రుడు పర్వతాన్ని ఛేదించేటట్టు ఈ పురాణాల్లో వస్తున్న కదా. ఒకప్పుడు పర్వతాలన్నింటికి రెక్కలు ఉండేవిట, అవి ఎగురుతూ ఉండే, పక్షులు ఎగిరినట్టు ఎగరటం, ఎక్కడికో పోయి ఏ ఊరి మీదో ఏ ఇంటి మీదో కొట్టడం, అది నాశనం అయిపోతూ ఉండటం. ఇట్లా ప్రపంచం గగ్గోలు పడుతూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధం తీసుకొని ఒక్కొక్క పర్వతాన్ని వెతికి వాళ్ళ రెక్కలన్నింటినీ కోసేశాడు. పురాణాల్లో కథ అనుకోండి. అట్లా ఆ ఉదాహరణ వజ్రం చేత ఇంద్రుడు పర్వతాన్ని ఛేదించేటట్లు ఇంద్రియాలనే సర్పాలు తల ఎత్తినప్పుడల్లా వివేకం అనే కర్రతో వాటిని ఆపి నరికి వేయాలి. వివేకం అనే కర్రతో, ఇది చాలా ప్రాక్టికల్ గా వచ్చినటువంటి ఒక టిప్ గా తీసుకోవచ్చు మనకి సూచన. ఇంద్రియాలనే సర్పాలు తల ఎత్తినప్పుడల్లా వివేకం అనే కర్రతో వివేకం అనేటువంటి దాన్ని ముందు మనం తయారు పెట్టుకోవడం కర్ర. ఇంకా పూర్వం, ఇప్పుడు కూడా ఉంటాయేమో, పూర్వం ప్రతి ఇంట్లోనూ గట్టి కర్ర ఉండాలి. ఎందుకంటే పల్లెటూళ్ళలో అక్కడ ఈ పాములు తేళ్లు ఇట్లాంటివి ఏ క్షణంలో రావచ్చు. అందుకని కర్ర, అందులో చీకట్లో వెళ్తుంటే ఒక లాంతర కర్ర పట్టుకొని పోతుండేవాడు. అట్లా ఒక కర్ర దగ్గర పెట్టుకోవాలి. ఏంటి కర్ర అంటే వివేకం అనే కర్ర. వివేకం అంటే దానికి దీనికి కొంచెం మంచిది చెడేది, మారేది మారండేది, ఆత్మ ఏంటి అనాత్మ ఏంటి, ఇటువంటి ఈ విధంగా ఆలోచించడం. వివేకం అనే కర్రతో, ఇక్కడ ఈ సందర్భంలో వివేకం అనే కర్ర ఏంటి? ప్రపంచం నీకు సుఖాన్ని ఇస్తుందా, ఆత్మ సుఖాన్ని ఇస్తుందా? నిత్యానిత్య వస్తు వివేకం, అది అనిత్యాన్ని ఇస్తుంది, ఇది నిత్యాన్ని ఇస్తుంది అని ఈ వివేకం దగ్గర పెట్టుకుని సర్పాలు తల ఎత్తినప్పుడల్లా, ఇది ఇంద్రియాలనే సర్పాలు తల ఎత్తినప్పుడల్లా, ఇది కావాలి అది కావాలి అని అనిపించినప్పుడల్లా ఒక దెబ్బేసుకుంటాడ. ఏమని? లోపల చూసుకో, ఆగి చూడు, లోపలే గొప్ప సుఖం ఉంది, అది ఎందుకు ఇంకా అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండడం, దెబ్బ కొట్టడం అంటే మళ్ళీ చెప్పుకుంటూ ఉండేది కాసేపు ఆగుతుంది. ఇట్లా క్రమంగా వాటి యొక్క బలాన్ని తీసేయాలి. కేవలం వాటిని కొడుతూ కూర్చుంటే కాదు. ఆత్మ ఇటు పక్క ఆత్మ జ్ఞానం, ఆత్మలో ఉన్న సుఖాన్ని రుచి చూపిస్తూ ఉండటం, బయటికి అనవసరంగా పోతున్నప్పుడు దెబ్బ కొట్టడం, రెండు కలిపి చేయమని. సర్పాలు తల ఎత్తినప్పుడల్లా వివేకం అనే కర్రతో వాటిని నరికి వేయాలి. తర్వాత 9వ సిద్ధుడు బయట వెలుపలి ఇంద్రియ వ్యాపారాలని ఆపి అందుచే విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని తొలగించి ఆత్మ సుఖము సంపాదించాలి. ఇదే దగ్గర చెప్పింది, కొత్త విషయం ఏం లేదండి ఇందులో. బయటికి వెళ్తున్న ఇంద్రియ వ్యాపారాలను ఆపి, ఎక్కడో పోతుంది దాన్ని ఆపి, అందుచే విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని తొలగించి, ఎందుకు ఆపాలి అంటే దుఃఖాన్ని తొలగించుకోవడం కోసమే. ఎక్కువ దూరం వెళ్ళిపోతే దుఃఖాన్ని కావాలి అంటుంది, బాగుంటుంది, బాగుంటుంది, ఈ కష్టం వచ్చింది, ఎట్లా తప్పించుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు బాధ పెడుతూ ఉంటాయి. అందుకని మీరు గొలుసు సాగనీయకుండా బయట వెలుపలి ఇంద్రియ వ్యాపారాలని ఆపి అందుచే విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని తొలగించి ఆత్మ సుఖం సంపాదించాలి. ఎప్పుడు చెప్పింది నేను, కొత్త విషయం కాదు. బయట విషయాల మీద దృష్టి నాపితే లోపల ఉన్నటువంటి సుఖం దొరుకుతుంది. అప్పుడే ఇంధనం లేని అగ్నిలాగా చిత్తం పూర్తిగా శమిస్తుంది. అప్పుడే ఇంధనం లేని అగ్నిలాగా, ఇంధనం అంటే కట్టె, ఇది బొగ్గులు అనుకోండి, అయిపోయింది, గ్యాస్ అయిపోయింది అంటున్నా, గ్యాస్ అయిపోయి పోయి అట్లా కట్టె తగలబడి చిన్న ముక్క వెళ్ళిపోతుంటుంది. పెద్ద ముక్క కట్టెని తగలేస్తే బాగా తగిలి ఆరే వెలిగి చివరికి వచ్చేప్పటికి కట్టె పూర్తిగా అయిపోగానే బూడిద అదే ఆరిపోతుంది. ఆ ఉదాహరణ చెప్పారు. అట్లా ఇక్కడ ఆత్మలో ఉన్నటువంటి సుఖాన్ని పొందాలంటే ముందు బయట ఉన్నటువంటి వాటిని ఆపుకోవాలి. ముందు ఒకదానికి ఒకటి, అది ఒక అభ్యాసం, ఒకటి వైరాగ్యం అన్నా కదా. బయట ఉన్న వాటిని ఆపుకోవడం వైరాగ్యం అన్నమాట. లోపల దాన్ని చూడడానికి ప్రయత్నం అభ్యాసం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంధనం లేని అగ్నిలాగా, అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే సహజంగా అనమాట. బలవంతంగా కాదు. బలవంతంగా ఆపడం ఒక స్థితి అయితే అసలు పోవట్లేదు.
లోపలే హాయి కనబడేప్పటికి బయటికి వెళ్లకుండా ఉంటే అప్పుడు ఏంటి, ఇంధనం లేని అగ్నిలాగా అక్కడ వెలగడానికి కావలసినటువంటి కట్టో కిరసాలో అటువంటి లేదు. అయిపోయిన తర్వాత చిత్తం పూర్తిగా శమిస్తుంది, చిత్తం పూర్తిగా శమిస్తుంది. శమించడం అంటే ఆగిపోతుంది, చప్పబడిపోతుంది అన్నమాట. అగ్ని అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే శాంతిస్తుంది. ఒకసారి మనకు కూడా కలుగుతుంది విషయం. చూసా సినిమా చూసి శివరాత్రి వచ్చి 3 సినిమాలు చూస్తుంటారు. ఒకటో సినిమా, రెండో సినిమా, మూడో సినిమా చూసేప్పుడు వాడికి నీరసం వచ్చి దాంట్లో కచ్చి నిద్రపోదాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాం. క్షమించడం దానంతా క్షమిస్తుంది అన్నమాట. ఇంకా చాలు అన్నట్టు వచ్చేసి అలసట వల్ల. అట్లా ఇక్కడ ఆగి 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 విశ్రాంతిని కోరుతూ ఉంటుంది. చిత్తం శమిస్తుంది అంటే శాంతిని పొందుతుంది. అది శమించిన వానికి పరమార్థంలో చిరకాలం విశ్రాంతి లభిస్తుంది. అది ఆగినప్పుడు పరమార్థం విశ్రాంతి. ఇది మన పరుపు మీద కుర్చీలో కూర్చొని విశ్రాంతి కాదు, పరమార్థంలో విశ్రాంతి. అంటే ఎప్పుడు ఆ లోపల ఉన్న స్వరూపం తనకు తెలియబడుతూ ఉంటుంది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తనలో తాను విశ్రాంతిని పొందగలుగుతాడు. ఇప్పుడు ఎంతమంది 9 సిద్ధుల గురించి చెప్పారండి. ఇక్కడ మనం చూసినట్టే దాదాపుగా అన్నిటికీ ఒకటే అర్థం. మనకి నచ్చింది ఏదో ఒకటి పట్టుకోవచ్చు, అన్ని పట్టుకోవచ్చు, ఏదైనా ఒకటే. లోపల ఉన్న తన స్వరూపం, మూలంలో ఉన్న స్వరూపం. ఆనందం వచ్చిందంటే ఆనందానికి మూలం, తెలుసుకునే స్వరూపం దానికి మూలం, ఉనికి లేములు వాటికి మూలం. ఇట్లా దేన్నైనా సరే మూలంలోకి వెతికితే తన స్వరూపం కనపడుతుంది. దాన్ని తెలుసుకోమని చెప్పారు. ప్రపంచం మీద ఆశని తగ్గించుకోమని చెప్పారు. సారాంశం అది. వశిష్ఠుడు మళ్ళీ చెప్తున్నారు, ఈ విధంగా సిద్ధులు పాడిన గీతాలను విన్న రాజు రణశబ్దాన్ని విన్న పిరికివానిలాగా విషాదాన్ని పొందాడు. కవిత్వం చూడండి ఎటువంటి ఉదాహరణ ఇచ్చారు. రణశబ్దాన్ని విన్న పిరికివానిలాగా. అప్పుడు దాకా కత్తులు బాణాలు అవన్నీ పెట్టుకుని డాములు అంటుంటారు. రణశబ్దం వినపడగానే భయపడి పారిపోయాడు. అట్లా ఉంటుంది. రణశబ్దాన్ని విన్న పిరికివానిలాగా విషాదాన్ని పొందాడు. అయ్యో ఏంటి ఇట్లా ఎట్లా 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 ఇప్పుడు నా పని ఏంటి, ఇంతకాలం ఆత్మను చూసుకోకుండా ప్రపంచాన్ని చూశానే అని కొంచెం బాధపడ్డాట. అప్పుడు జనకుడు స్వగృహానికి తిరిగి వెళ్ళి, ఇక్కడ ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు, పార్కులో వీళ్ళు మాట్లాడుకుంటున్నాం విన్నారు. అదృశ్యాకారంలో ఉన్నారు వాళ్ళు, అదృశ్యాకారంలో ఉన్నారు కానీ మాటలు మటుకు వినపడ్డాయి. ఎందుకు కథ కావాలి కాబట్టి అటు చెప్పాడు. ఆ మాటల్ని వినొచ్చి వీరికి బెదురు వచ్చినాయి. ఎంతకాలం వేస్ట్ అయిపోయింది ఏంటి ఆత్మను చూసుకోకుండా అనుకుంటున్నాడు. పరివారాలంతా పంపించి వేసి తన భవనం పై భాగానికి పోయాడు. అక్కడ తన భవనం పై భాగానికి పోయాడు. తన భవనం పై భాగం మీరు మాట్లాడతాము. ఒక్క నిమిషం జస్ట్ ఎక్స్క్యూజ్. తన భవనం పై భాగానికి పోయాడు. ఎందుకంటే ఏకాంతం కోసం. మనకి పై భాగం దొరకలేదు, కింది భాగం దొరకలేదు, అట్లా అనుకుంటున్నాడు. అటువంటివన్నీ కథలో భాగంగా తీసుకున్నాం. అక్కడ ఉదయాద్రిపుడి సూర్యునిలాగా ఒంటరిగా కూర్చొని అతి చంచలమైన విచిత్రమైన ప్రపంచపు గతిని తలపోస్తూ వ్యాకులంగా ఈ విధంగా తనలో తాను విచారించుకున్నాడు. దానికి జనక గీత అని పేరు. ఇప్పుడు దాకా చెప్పింది సిద్ధ గీత అయితే, ఇక్కడ జనక గీత అనేటువంటి ఒక మాటను కూడా వాడారు. జనక మహారాజు తనలో తాను ఏ విధంగా అనుకుంటున్నాడు. ఈ విధంగా సిద్ధులు పాడిన గీతాలను విన్న రాజు తనలో తాను ఏమనుకుంటాడు. ఈ విధంగా తనలో తాను ఎట్లా తగినంతా ఉదాహరణ పై భాగానికి పోయాడు. ఉదయాద్రి మీద ఉన్న సూర్యుడిలాగా దాని గురించి ఎక్కువ పట్టింది. జనకుడు తనలో, ఆహా ఎంత కష్టమైన విషయం, అతి చంచలమైన ఈ లోక స్థితుల్లో రాతిపై రాయిలాగా నేను దొరుకుతున్నాను. ఈ అనంత కాలంలో
నా జీవితం ఎంత, ఇంత అల్ప జీవితంపై ఆశ చేత నన్ను నేను బంధించుకుంటున్నాను. నాకు ధిక్కారమవుగాక. నేనెంత, నా రాజ్యం ఎంత, ఇంత మాత్రానికి సంతుష్టిని పొంది దుఃఖాలన్నీ గట్టెక్కినట్లు ఊహించుకున్నానే అని దాకా చేసినందుకు ఒకసారి రివ్యూ చేస్తున్నాను, పునశ్చరణ చేస్తున్నారు. జీవితం అంతా వేస్ట్ అయిపోయింది అనుకుంటూ ఉన్నారు. ఈ రోజుకి ఇక్కడ వాస్తాం. చిదానంద రూప శివో చిదాకాశ రూప శివోహం శివోహం